భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కోకన్వీనర్ గా లీలా కృష్ణ ఎంపికయ్యారు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా ప్రయాణం గురించి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను గత 20 సంవత్సరాలుగా బీసీ విద్యార్థి ఉద్యమాల నుంచి, అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి బీసీలకు సంబంధించి ఉద్యమాల్లో కొనసాగుతా ఉన్నాను. విద్యార్థి దశ నుంచి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో దాదాపులు ఒక 12 సంవత్సరాలు విద్యార్థిగా ఉండి అనేక సభలు కార్యక్రమాలు చేశాం. దాంట్లో భాగంగా ఎన్నో విజయాలు సాధించాం ఆర్ కృష్ణయ్య గారితో కలిసి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 350 బీసీ కాలేజ్ హాస్టల్ సాధించడంలో నేను ఒక ప్రత్యేక పాత్ర ఉందని చాలా గర్వపడతాను. అనంతరం పరిణామాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితుల్లో తర్వాత అటు సీమని ఆంధ్రాని కలిపి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఉల్లిపాయల శంకరయ్య గారు అధ్యక్షతన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉంటూ 175 నియోజకవర్గాలు పర్యటించి కమిటీలు వేసి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. ఈ క్రమంలో అప్పుడు ఆర్ కృష్ణయ్య గారితో కొన్ని చర్చలు చేశాం. అన్న, ఇట్లా మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక బీసీలకు సంబంధించి బహుజన రాజ్యాధికారం సంబంధించి అటు మందకృష్ణ మాదిక్ గారు, మీరు, దాంట్లో పెద్దలందరూ ఉన్నారు, ఎస్ఎస్ యాదవ్ గారు, అప్పట్లో అంతా చర్చించాం. ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తే బాగుంటుంది అని మా యొక్క చిరకాల కోరిక. అప్పట్లోనే చాలా సభల్లో నేను ప్రసంగించి చెప్పేవాడిని, ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక పార్టీ ఉంటే బాగుంటుంది. సో మా అందరి ఆశ. ఇటువంటి ఈ తరుణంలో 2023 మన బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా మేము ఎవరైతే రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ ఉన్నారో అందరూ కూడా అన్నగారిని రామచంద్ర యాదవ్ గారిని కలవడం, అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు కూడా దృఢ సంకల్పంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎప్పటి నుంచో. ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ మా అందరి ఆశ ఆకాంక్ష అయినటువంటి బహుజన రాజ్యాధికారానికి పునాది వేసి భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు మాకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎలా కనిపిస్తున్నారంటే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక స్లోగన్, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే దానికి నిర్వచనంగా ఈరోజు మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొని మేము అలా ఊహించుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే అటు దక్షిణ భారతదేశంలో కానివ్వండి, మొత్తం ఇండియా పరంగా చూస్తే నార్త్ ఇండియాలో కానివ్వండి, సౌత్ ఇండియాలో కానివ్వండి, నార్త్ ఇండియాలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉద్యమాలు బాగా జరిగాయి. అప్పట్లో కాంశీరామ్ గారు కానివ్వండి, లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ గారు అక్కడ రాజ్యాధికారం వచ్చింది. ఇటు సౌత్ ఇండియా చూస్తేనేమో కరుణానిధి గారు కానివ్వండి, కేరళ కానివ్వండి, కర్ణాటకలో బాగానే ఉంది. ఇప్పుడు బీసీలకు సంబంధించి అట్లు ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం సంబంధించి దూరంగా ఉండే రాష్ట్రాలు ఏదైనా ఉంటే 2 తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే రేపు ఆగస్టు 15వ తేదీకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ 80 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మనకి అందరికీ తెలుసు. ఎవరు పరిపాలించారు ఇప్పటి వరకు ఎందుకు మా బహుజనులకు అధికారం రాలేదు? ఒక ఎస్సీ గారు, ఎస్టీ గారు, బీసీ గారు ఒక ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఎందుకు లేవు? దీన్ని అంతా కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొని వచ్చి మా యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఏర్పడి ఎప్పటి నుంచో చిరకాల కోరికైనటువంటి బహుజన రాజ్యాధికారం, ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం, ఈ యొక్క దృఢ సంకల్పంతో రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా 20 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నా, ఏ రోజు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ
అన్ని పార్టీల్లో మీకు అందరికీ తెలుసు, అన్ని పార్టీల్లో నాకు స్నేహితులు ఉన్నారు. నాతో పార్టీ ఉద్యమాలు చేసిన నాయకులు అందరూ, నా విద్యార్థి సంఘ నాయకులు అందరూ ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో అటు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. మాకు ఒకటే అప్పటి నుంచి మాకంటూ ఒక నాయకుడు వచ్చేదాకా వెయిట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ తరుణం రాష్ట్రానికి అటు నాకు వచ్చింది, రాష్ట్రానికి వచ్చింది. మా అందరికీ ఈరోజు ఒక ధైర్యం, ఒక దిశ చూపించేటువంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. కాబట్టి ఆయన పార్టీని మేమందరం బలోపేతం చేయడం కోసం నేను ఈరోజు వ్యక్తిగతంగా నిన్న పార్టీలో జాయిన్ అవడం అయింది. నేను కూడా ఈ రోజు నుంచి భారత చైతన్య యువజన పార్టీలో రాష్ట్ర యూత్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. దీనికి ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి ఈ యొక్క పెద్ద బాధ్యత నా మీద పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక పార్టీ విషయానికి వస్తే జిల్లాలో ఉండేటువంటి కార్యవర్గ సభ్యులందరితో కలిసి గ్రామాన తిరిగి ప్రతి ఒక్క ఇంటికి భారత చైతన్య యువజన పార్టీ యొక్క మేనిఫెస్టోను, సిద్ధాంతాలను, మన బీసీలకు సంబంధించినటువంటి ఏ విధంగా మన అధికారంలోకి రావాలి అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా మొత్తం పర్యటనలు కూడా అంత కార్యవర్గంతో అంతా చర్చించి ఇక నుంచి పూర్తిగా నెల్లూరు జిల్లాలో భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీని రూట్ లెవెల్లోకి తీసుకెళ్లేదానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరొకసారి బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ, బీసీలు మేము వెన్నుముకంటూ అని చెప్పుకుంటూ అధికారంలోకి వస్తాం. ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్తున్నాం. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం చేసినట్టు మాకు ఎక్కడ కనిపించట్లేదు, న్యాయం చేయడం లేదు. ఇది క్లియర్ కట్గా కనపడుతుంది. కాబట్టే మేము ఈరోజు ఒక ప్రత్యేకంగా రామచంద్ర యాదవ్ గారు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ఈ యొక్క రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మేము అంత పర్యటించి చూస్తున్నాం. అనూహ్య స్పందన.